ఇప్పటి నుంచి సంపత్ కి నాకు బ్రేకప్. ఓకే బ్రేకప్ ఫుల్ ఎంజాయ్ గాయ్స్. బ్రేకప్ పార్టీ వచ్చేసేది. అందరూ డాన్స్ చేశారు కదా, ఎవరితోడో డాన్స్ చేస్తున్నాడు. మత్తడు ఏం చేస్తుందో అర్థమైతలేదు. పెళ్లి వాళ్ళందరికీ కదా ఒక రోజు డాన్స్ చేస్తున్నాడు పోయి సిగ్గు లేకుండా. రొట్టెలు ఉట్టి మీద ఉండంగా పసిపోయిన రొట్టెలకు ఏ హలో గాయ్స్, దిస్ ఈజ్ సంపత్. వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ కావ్య స్మైలీ. వెల్కమ్ బ్యాక్ గాయ్స్. ఇగో నిన్న ఏంటంటే నిన్న హోలీ కదా, నేను ఒక చిన్న ఈవెంట్ ఉంటే పోయి ఉండే మా ఫ్రెండ్స్ తోటి. ఆ విషయం కావ్యకి ఎట్లా తెలిసిందో అర్థమైతలేదు, ఆమెకైతే తెలిసింది ఖచ్చితంగా. ఇక నిన్న నైట్ ఏమని లేదని పొద్దున లేచిన కానుండి గిన్నెలు ఎత్తేస్తుంది, ఆడనే ఎగురిపో ఇంటికి ఎందుకు వచ్చినావు అంటుంది. ఇక ఒరుతూనే ఉంది రామాయణం. ఇంట్లో ఆడలతో ఎట్లుంటుందో తెలుసు కదా, అట్లా ఏ సాగుంది, తిడుతూనే ఉంది, నా షాప్ తిడుతుంది, వెస్ట్ ముఖం ఉంది. మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఏమంటుందేమో వీడియో పెడతా చూడు ఎట్లా తిడుతుందో కావ్య. నన్ను అందరూ రియల్ కాదనుకుంటున్నాను, కాదు ఎట్లా తిడుతున్నాను. వస్తుంది మళ్ళీ వస్తుంది. ఫోనేనా నీకు? మళ్ళీ గ్రూప్ టైం అయిందేమో వీడియో ఎందుకు పెట్టినా? నువ్వు నేనే పెడదాం అనుకున్నా వీడియో. తిడుతున్నావు పొద్దునిచ్చి అన్నట్లా. ఎక్కడికి పోతా అని చెప్పినావు, ఎక్కడికి పోయినా? అవును బయటికి పోయినా, బయటకే పోయినావు అంతే, ఇంకెక్కడికి పోలేదు కదా. గాయస్ వామ్మ పొద్దున్న నుంచి ఎట్లా తిడుతుంది తెలుసా నన్ను. పాల్గొనుకున్న రావద్దురా కాదు, పగలకి కూడా రావద్దు కాదు. నువ్వు మీ ఫ్రెండ్స్ వచ్చి తీసుకుపోయారు, హోలీ ఆడుకుంటాను. ఈవెంట్కి ఎందుకు పోయినా మరి? హోలీ అన్ని పోయినా వేయొద్దు నా దగ్గర. నేనే పెడదాం అనుకున్నా నువ్వు లేచినాక. నువ్వు నన్ను బెదిరించాడు కాదు. ఎటు పోదా, ఇప్పుడు ఇంట్లోనే ఉండాలా? కాదు, ఒక దగ్గరికి అని చెప్పి ఒక దగ్గరికి పోతారా? ఏడికి పోతా అని చెప్పిన, నేను బయటికి పోతానని చెప్పి పోయినా. హోలీ ఆడుకుంటా అని చెప్పి హోలీ అన్నికి పోతే ఏం చేయడానికి పోతారు మరి? ఈవెంట్ కి హోలీ అన్నికే పోతారు. హోలీ ఆడడానికి పోయినా నో ప్రాబ్లం. అక్కడ అందరు డాన్స్ చేశారు కదా, ఎవరితోడో డాన్స్ చేస్తున్నాడు. ఇక హోలీ ఈవెంట్ లో మస్తు మంది ఉంటారు, స్పెషల్ గా ఒక అమ్మాయి చేస్తుంటే అమ్మాయితో డాన్స్ చేస్తున్నాడు. ఈయన పక్కన వాళ్ళు ఎత్తుంటే నేను ఎత్తుంటే వాళ్ళు నాతో ఫేస్ టు ఫేస్ ఉండి చేసిర్రు, నేను చూసిన. ముసుకొని కూసోకుండా గాలం వేసావు పప్పు కాడా. నేను అరే నేను చూసింది అనిపించదానా? ఏమో తెలుసు అంటే నువ్వు పిచ్చిదాను అంటలేదు. ఇప్పుడు నేను తెలుసు అంటున్నా, చూస్తే నేను భాగవతం అంతా. ఆమె పుట్టిగా డ్రెస్ వేసుకుంది, ఇక్కడ ఏమంటారు లాగు లెక్క వేసుకుంది, షార్ట్ చిన్న షార్ట్ టీ షర్ట్ వేసుకుంది, ఏమంటారు లడ్డుకే ఉంది, చుట్టంతా లీవ్ వేసుకుంది, ఆమెతో డాన్స్ చేస్తున్నాడు పోయి సిగ్గు లేకుండా. రొట్టెలు ఉట్టి మీద ఉండంగా పసిపోయిన రొట్టెలకు మొత్తం ఇట్లా ఆమె ఎట్లా తిప్పుతుందో అట్లా తిప్పుతున్నాడు. ఇట్లా గాయస్ మా ఇంటి పక్కన పెళ్లి అవుతుంది కదా, పెళ్లి వాళ్ళందరికీ కదా ఒక రోజు అటు పోవాలి, ఒక రోజు ఇటు పోవాలి, మొత్తం తిరగాలి, ఎంజాయ్ చేయాలి అంతే. జిందగీ ఎందుకు ఎంజాయ్ చేయడానికి? నది ఒక్కటే జిందగీ, ఎంజాయ్ ఉన్నది ఒక్కటే జిందగీ, ఫుల్ ఎంజాయ్ మూమెంట్. ఎంజాయ్ టైం అవుతుంది పోరా. ఎందుకు పెట్టదు పందిలకి ఎగురుతా పెడుతుంది. వేడిపోతావు, ఏడికి పోయినావు ఫస్ట్ ఎందుకు పోయినావు? అయ్యో హోలీ అన్నికి పోయినా, హోలీ ఆంటీకి ఊర్లో మీ ఫ్రెండ్స్ తీసుకువే ఆడుకున్నాం వాళ్ళతోటి, అయిపోయింది కదా. సపరేట్గా ఇంటికి రాక మళ్ళీ ఈవెంట్కి ఎందుకు పోయినావు? ఎక్కడ పోయినావు? ఆడకున్న హోలీ అన్నికే పోయినాం. ఆడేమి కానీ పోలే, ఆడికి పోలే, ఏడికి పోలే. మరి అమ్మాయిలతో డాన్స్ చేస్తున్నాను అట్లా చిల్లడం లెక్క. సొర్ర చాప తగులుకుంటే తీరింది కదరా, మురిసిపోక ముందున్నది. అమ్మాయితో డాన్స్ చేసి ఏమైతుంది ఇప్పుడు? నీకేం కాదు, నాకైతుందాడా?
ఎందుకు ఇంకా చేస్తారు ఎవరు పడితే వాళ్ళతో డాన్స్ చేస్తారా? జస్ట్ హోలీకి వచ్చారు. ఎంజాయ్ ఎంజాయ్ పండు. మరి నీకేమనిపించదా? ఇంకోసారి సిగ్గులు ఎవరితో అదే ఎవరితో డాన్స్ డాన్స్ మర్చిపోరా. చిన్నగా ఉన్నప్పుడు డాన్స్ కోసం మేము బతుకురా బిడ్డ అని చెప్పింది. కానీ ఇప్పుడు కావ్య వల్ల డాన్స్ వదిలేసుకుంటున్నాను. అన్ని మాటలు చెప్పకు, అన్ని కవర్ చేసుకున్న మాటలు చెప్పకు. ఏంది కవర్ చేసుకునేది? గాడిదలకి గట్ల ఎగురుతున్నావు ఎందుకు? గాడి మంచిగా మాట్లాడు, అర్థమవుతుందా? నీదేంది ఇప్పుడు? నీదేంది? ఇంకా డాన్స్ చేసింది కాక సిగ్గు లేకుండా ఏంది అంటున్నావు? డాన్స్ ఏమైంది కదా నీకు ఇప్పుడు? స్పెషల్ గా నాతో డాన్స్ చేయాలని పడిపోయి. అయ్యా ఆమె ఊరు ఉండరు చూసినా అంటే మనిషిని కదా చెప్పేదాన్ని. చెప్తారా ఆడలకి? వద్దు వద్దురా సోదరా, అరే పెళ్ళంటే చెప్పి డిచ్ అయినట్టుండు ఆల్రెడీ. డిచ్ అయ్యండి ఆ మత్తడు ఏం చేస్తుందో అర్థమైతలేదు. నేనేం చేయలే, మస్తులు ఏం చెప్తున్నా డాన్స్ అని చెప్పి ఏం చెప్తున్నా నేను ఇంకేమన్నా అనుకుంటారు వాళ్ళు. మరి ఏం చేసావు? ఇంకా నేను ఆడ వీడియో చూసినా కాబట్టి నాకు తెలిసింది. ఇంకేం చేసావు వీడియో తీయకుండా? ఏం చేయలే అంటాడు మళ్ళా. చూసిందో నేను పిచ్చిదాన్నా లేకపోతే నువ్వు పిచ్చోనివా? ఇంకోసం మాకు గిఫ్ట్ కనుక వచ్చినా నిన్నాడ వస్తలేదు, ఊసిపోయింది నిన్న బాగా ఊది. ఉంది మళ్ళీ ఒకసారి పోతావు నువ్వు? నువ్వు పోయేటప్పుడు ఏమని చెప్పి పోయినా నాకు? ఏంది అంటే మళ్ళీ ఇచ్చి పడేస్తా ముత్తాను అనుకుంటున్నా. ఎందుకు ఇచ్చిపడే? ఎందుకు ఇచ్చిపడే? నీకు కొట్టుడు కొట్టుడు తప్పై. ఎందుకు కొడుతున్నా బాగా? నిన్న వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి తీసుకుపోయినప్పుడు ఎప్పుడు పోయాడు? 10కి పోయినాడు. పోయి ఎప్పుడు వచ్చినా నువ్వు? మళ్ళీ నైట్ 10కి వచ్చాడు. మళ్ళా హోలీ ఎంజాయ్. హోలీ నేను ఉన్నా కదా ఆడుకోవడానికి. మనం ఇద్దరం ఆడుకుందాం అనుకున్నాం కదా ఫుల్ గా. మొన్న ఆడుకున్నాం కదా. మొన్న ఆడుకుంటే సరిపోతుందా? మొన్న నా పండుగ నిందనా? మనం ఒక ముందు రోజు చేసుకున్నాం అందరికన్నా. ఫస్ట్ మనం వేసుకున్నాం. అదే నువ్వు ఎట్లా ప్లాన్ వేసినావు అంటే అలేవంతడు ఆడుకుంటే కథం హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. నీతో ఏం ఆడతా కన్నయ్య హోలీ అంటే నేను మంచి కాదు, నేను అనిపించలేను. ఎవరో తెలియని అమ్మాయితో పోయి డాన్స్ చేస్తావు కదా కదా? ఎట్లా తిప్పుతున్నాడు గాయస్. అయితే నేను వేరే రోజులతో ఆడినా అని మాకు ప్రాబ్లం కాదు, ఈమెతో ఆడలే అని ప్రాబ్లం. ఇప్పుడు ఆడా నాడు చలో హోలీ. హ్యాపీ హోలీ డాడీ. నువ్వు చెప్పేది నేను అడిగేదానికి నువ్వు చెప్పేదానికి సంబంధం ఉన్నా అసలుకి చెప్పు. డాన్స్ ఎందుకు చేసావు అని నా ప్రాబ్లం. 1000 మంది వేస్తుంటే ఎవరంతా వాళ్ళు వేసుకుంటారు. పట్టుకొని కాదు, మీ ఫ్రెండ్స్ అందరు ఒక గ్రూప్ చేస్తుంటే నువ్వు సపరేట్ గా వేరే అమ్మాయితో డాన్స్ చేసినావు. స్నాప్ పెట్టిరంటే చెప్తాను. మీ దోస్తులు చూసుకోపో. నీ ఫోన్ లో నా ఫోన్ లో రాలే. నా ఫోన్ లో వస్తే నీ ఫోన్ లో రావా? ఎంత మంది పెట్టారు అడిగిపోయినా అందరు పెట్టారు. అందరేమో ఒక 4-5 కలిసి ఒక గ్రూప్ చేసి నేను సపరేట్ గా వేరే అమ్మాయితో ఇంతసేపు చెప్పిన అమ్మాయితో డాన్స్ చేస్తున్నాడు. అమ్మాయికి ముఖం పెడితే అంతా అయిపోతుందా? ఏం తెలియని శుద్ధ పూసని అన్నట్టు పెడుతున్నా. నేను వేయలే గాయస్, డాన్స్ వేయలే గాయస్. నేను తాగను డాడీ, జస్ట్ థమ్స్అప్ తాగుతా గాయస్. నేను అంతే, ఏం తాగా. కాకపోతే నేను మా దోస్తు వాళ్ళు థమ్స్అప్లో ఏమో కల్పించినట్టు కొంచెం అటు ఇటు అయింది పానం, అంతే. కానీ నేను థమ్స్అప్ తప్ప ఏం తాగా. నేను థమ్స్అప్ తప్ప ఏం తాగా. నీకు తెలుసు కదా? నాకు తెలియదు. నువ్వు మందు తాగుతావనే తెలుసు. తాగొచ్చు మందా? కాదు, చిన్న పిల్లల పైన లేనిపోయిన అబంధాలు వేస్తే మాత్రం మంచిగా ఉండదు. లేనిపోయిన అబద్ధాలు వేయద్దు చిన్నపిల్లల మీద, అర్థమవుతుందా? జస్ట్ థమ్స్అప్ తాగుతా కాసిన అంతే. వీడియో అని కదా, రియల్గా చెప్తున్నా. థమ్స్అప్ తాగుతా. ఏంటి
పని ఉంది నాకు లేట్ అవుతుంది. థమ్స్అప్ తాగుతుంది. అయిపోయిందా నీ ప్రోగ్రామ్? పని ఉంది నాకు. థమ్స్అప్ తాగుతావు అంతే, ఏం తాగు. ఇంటికి వచ్చినప్పుడు కూడా ఎవరు తీసుకొచ్చారో ఏమో. ఊరుకోవే, నేను వచ్చిన ఎట్లా వచ్చినా నీ బండెడ్ ఉంది ఫస్ట్. నీ బండెడ్ బయట ఉంది. ఎవరు తెచ్చి పెట్టిరాడా? నేను పెట్టుకున్నా. ఎవరు తెచ్చి పెడతారు? సంపత్ తోటి అయితే నేను మాట్లాడాలనుకుంటలేను ఇప్పటి నుంచి. సంపత్కి నాకు బ్రేకప్. బ్రేకప్. ఓకే, బ్రేకప్. ఫుల్ ఎంజాయ్ గాయ్స్. బ్రేకప్ పార్టీ వచ్చేసేది. ఇంత బాధ లేదు నేను మాట్లాడానంటే మరి ఎందుకని అడుగుతలేడు. బ్రేకప్ అంటే ఎంజాయ్ అంట. ఎంజాయ్ పండుగ బ్రేకప్ పార్టీ వచ్చేస్తురా. చలో ఫుల్ ఎంజాయ్. నైట్ దావతిస్తున్నాం మా దోస్తులకు అందరికి బ్రేకప్ పార్టీ అని చెప్పి. బాయ్ గైస్. నెక్స్ట్ మనమే ఉంటాం వీడియోలో. కాగితం బ్రేకప్ అయిపోయింది. ఎవరన్నా కాలే ఉంటే మెసేజ్ చేయొచ్చు. చలో రైట్.